అదే జూలై 28వ తారీఖు వరకు కూడా కేతువు కుజుడు కాంబినేషను సింహరాశిలో ఉండటం చేత, అలాగే కాలసర్పదోష ప్రభావం కూడా బలంగా ఉండటం చేత ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. అలాగే టెక్నికల్కి సంబంధించి ఉపగ్రహాలుకి సంబంధించి ఇబ్బందులు కలగటం, అలాగే జలాలకు సంబంధించి ఇబ్బందులు కలగటం, మరియు జలాంతర్గ్రాముల యొక్క తో ఇబ్బందులు కలగటం, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, విమాన ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. జల ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కాలసర్పదోషం వల్ల అనేక ఇబ్బందులు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఎక్కువగానే ఉన్నాయి. శాటిలైట్లకు సంబంధించి అయితే ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే టెక్నికల్ విషయాలకు సంబంధించి అన్ని రంగాల వారికి కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి. రవాణా శాఖ వారికి కూడా ఇబ్బందులు కలిగే ప్రమాదం ఎక్కువగానే ఉంటుంది. కుజుడు యుద్ధకారకుడు కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధానికి ఎక్కువగా మొగ్గు చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచ విషయాన్ని కాస్త పక్కన పెట్టుకుంటే కనుక మీ జాతకాల్లో కుజుడు కేతువు కూడా శత్రుస్థానాల్లో కానీ నీచ స్థానాల్లో కానీ కుజదోషం ఉన్నవారు, అలాగే మీ జాతకాల్లో కాలసర్పదోషం ఉన్నవారు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన కాలం ఇది. మీరు ఎక్కువగా ప్రయాణం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. కొత్త వారితో పరిచయాలు ఏర్పడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతరుల చేతుల్లో మోసపోయే అవకాశాలు కూడా బలంగానే కనిపిస్తున్నాయి. మీ జాతకంలో కుజుడు కేతువు బాగోలేనప్పుడు మీరు ఖచ్చితంగా కుజగ్రహానికి, కేతుగ్రహానికి, అలాగే నవగ్రహాలకు కూడా జపాలు, నవగ్రహ శాంతి హోమం చేయించుకోవడం చాలా ఉత్తమం. నవగ్రహ శాంతి హోమం చేయించుకునే స్తోమత లేనివారు ఖచ్చితంగా కుజగ్రహానికి, అలాగే కేతుగ్రహానికి గాయత్రి మంత్రాలు ఉంటాయి, లేదా మూలమంత్రాలు ఉంటాయి. మూలమంత్రం గురువు ద్వారా తీసుకోవాలి. అలా కుదరని వారు కుజ గాయత్రి మంత్రాన్ని లేదా కేతు గాయత్రి మంత్రాన్ని ప్రతి నిత్యము కూడా చక్కగా 108కి పైన జపం చేసుకుంటూ ఉండాలి. నిత్యం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి నిత్యం శివదర్శనం చేసుకోవడం వల్ల కొంతవరకు ఈ ప్రమాదాల నుంచి, ఈ విపత్కరమైన పరిస్థితుల నుంచి మీకు కొంతవరకు పరమేశ్వరు యొక్క అనుగ్రహం చేత మీకు అన్ని విధాలుగా కూడా కొంతవరకు ఇది ఉపయోగపడుతుంది. నిత్యం శివదర్శనం చేసుకోవడం చాలా ఉత్తమమైనది. అలాగే కాలసర్పదోషం ఉన్నవారు సర్పశాంతి చేయించుకోండి. ఈ గ్రహ కాంబినేషను అత్యంత ఇబ్బందిని కలిగించే విధానాలు ఎక్కువగా చూపిస్తున్నాయి. కనుక అందరూ కూడా శివారాధన చేసుకోవటం, గణపతి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం అత్యంత ఉత్తమమైనది.